సంక్రాంతి సందర్భంగా తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో పందెం కోళ్లు కాళ్లు దూవుతున్నాయి. న్యాయస్థానం ఆంక్షలు ఉన్నప్పటికీ ఆగేది లేదంటూ పందెం రాయళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. రాజమండ్రి సమీపంలో కోల్కొండ, మధురపూడి, బూరుపూడి ప్రాంతాలతో పాటు ఆత్రేయపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో భారీగా బరులు సిద్ధమవుతున్నాయి. ఇంకా మురుమళ్లలో వీఐపీ బరులు రూపుదిద్దుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీగా బరులు తయారవుతున్నా పోలీసులు కనీసం నిలుపు చేసే ప్రయత్నం చేయటం లేదు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పందెం బరుల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో పందెం కోళ్లు కాలు దూవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా, తూర్పుగోదావరి జిల్లాతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతటా కూడా పందెం బరులు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కోర్టు డైరెక్షన్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు కానీ, గుండాట్లు కానీ, ఇతరత్ర జూదంగా నిర్వహించడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. జిల్లా అధికారులు దానికి బాధ్యత వహించాలి, స్పష్టమైన ఆదేశాలు ఉన్నా సరే వీటేమి లెక్క చేయనట్టు, ఇవన్నీ లెక్క చేయని విధంగా ఎక్కడికక్కడైతే బరులు సిద్ధమైపోతున్నాయి. ఈసారి అయితే చాలా చోట్ల వీఐపీ బరులు సిద్ధమవుతున్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో ఫ్లడ్ లైటింగ్, అదేవిధంగా నిరంతరం 24 గంటల పందాలు కొనసాగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే జరిగిపోతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే పేరవరం, ఆత్రేయపురం, అదేవిధంగా రావులపాలెం, ముమ్మిడివరం, ప్రధానంగా ముమ్మిడివరంలో వీఐపీ బరులు అయితే చాలా చోట్ల ఏర్పాటు అవుతున్నాయి. దీంతోపాటు రాజుపాలెం, చెయ్యేరు, కాటరేనికోన, అదేవిధంగా రాజోలు, అమలాపురం ప్రాంతాల్లో చాలా చోట్ల బరులు అయితే ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు ఇక్కడ బరులు ముందు రోజే దాదాపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేసి ఈ ప్రాంతం అంతా వాహనాలు నిలుపు చేయడానికి వీలుగా కూడా ఇక్కడ బరి అయితే సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా పెద్ద సంఖ్యలో పందెం కోళ్ళని అయితే తీసుకొచ్చి పందాలకైతే సిద్ధం అవుతున్నారు. ఒకరోజు ముందుగానే, దాదాపు 24 గంటల ముందుగానే, సాధారణంగా అయితే భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఒకరోజు ముందుగానే వీటిని ఇక్కడికి చేర్చి పూర్తి స్థాయి సదుపాయాలతో అన్ని అందుబాటులో ఉండే విధంగా వీటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఈ బరుల నిర్మాణం జరుగుతున్నా సరే ఇప్పటిదాకా చాలా చోట్ల పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకా ప్రభుత్వ ఆదేశాలు ఎలా ఉంటాయి, వాటిని బరులు నిర్వహిస్తారా, కొనసాగిస్తారా, లేదా నిలుపు చేస్తారా అనే విషయం వేచి చూడాల్సి ఉంది. పేరవరం నుంచి విజయస్మృతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.